మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి మీ శ్రేష్టమైన వర్తమానాలు వినే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించి బలపరచండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు చక్కని మార్కులు, మంచి ఉత్తీర్ణత బిడ్డలకు దయచేయండి. అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి, బ్యాంక్, అలాగే రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే ప్రభావ మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారందరికీ చక్కని ఉత్తీర్ణత బిడ్డలకు దయచేయండి. అలాగే విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలని ఆరోగ్యం ఇచ్చి నీ రక్షణ భాగ్యం ఇచ్చి బలపరచమని, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, బిడ్డలను దీవించి ఆశీర్వదించమని. అలాగే ప్రభావ హాస్టల్లో ఉంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా, వారికి చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ప్రభావ మీరే ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. మా ప్రియ సహోదరులు పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ కాల్ విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి ప్రభా. అయ్యా, అది త్వరగా మానునట్లుగా నీ కృపదయ చేసి నడిపించమని అడుగుతున్నాం. అట్లాగే అయ్యా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు చక్కని ఆరోగ్యం ఇచ్చి నడిపించి బలపరచండి. మీ కృపలో బిడ్డలను బలపరచమని, సంపూర్ణ స్వస్థతనిచ్చి లేవనెత్తి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరికీ వందనాలు. కీర్తన గ్రంథాల ధ్యానాంశంలో 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. నిన్నటి దినములో మనం 5వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. కీర్తనలు 8వ అధ్యాయం 5వ చరణం వరకు. ఈరోజు మనం 6 నుండి 8 వచనాలు ధ్యానం చేద్దామండి. 6 నుండి 8 వచనాలు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ప్రియులరా, ఈ 3 వచనాలు మనం చూస్తే 5వ వచనానికి, అంటే 4, 5 వచనాలకి కొనసాగింపుగా కనిపిస్తూ ఉంది. అంటే మనుషుని జ్ఞాపకం చేసుకుంటే కాడు ఎప్పటివాడు, నరపుత్రుని దర్శించడానికి వాడు ఎప్పటివాడు అని చెప్పి దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశావు, సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చావు అని చెబుతూ ఆ సృష్టి మీద ఎలా అధికారం ఇచ్చారో 6 నుండి 8 వచనాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని తర్వాత అంతటి శక్తిమంతుడిగా, అంతటి సర్వాధికారంలో కలిగిన వాడిగా, సృష్టి మీద అధికారం కలిగిన వాడిగా దేవుడు మానవుణ్ణి ఉంచాడు. ఇక్కడ మనకి మొత్తం 5 రకాలైనటువంటి జంతువుల్ని చూపిస్తూ ఉన్నారు. గొర్రెలు, ఎడ్లు, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, అలాగే సముద్ర మార్గముల్లో సంచరించి వాటన్నిటినీ కూడా పాదముల క్రింద ఉంచి ఉన్నావు అంటూ ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 28 వచనాలు ఒకసారి మనం చూస్తే అండి. ఆదికాండం 1వ అధ్యాయం 26 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఆ భూమిని లోపరుచుకోండి. అంటే భూమి మీద దేవుడు ఏ సృష్టినైతే దేవుడు తయారు చేశాడో, ఏ సృష్టినైతే దేవుడు మనుషుల కోసం ఉంచాడో, ఆ సృష్టి అంతటి మీద మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. అటువంటి అధికారాన్ని ఆదాము అవ్వలు సద్వినియోగం చేసుకోకుండా సాతాను మాట విని, అపవాది మాట విని సృష్టి మీద ఉన్న అధికారాన్ని కోల్పోయారు. ఆ ఏదేను తోటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని సహవాసాన్ని కోల్పోయారు. దేవునికి దూరమైపోయారు. అలా దూరమైపోయి దేవుని దగ్గర నుండి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఒకటి, మానవునికి అధికారం అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. రెండవది, యేసుక్రీస్తుకి దేవుడు అటువంటి అధికారం ఇచ్చాడని మనం చూస్తూ ఉన్నాం.
కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 25, 27 వచనాలండి. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదము క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. 27 వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషిదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. తండ్రి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చారు. అందుకే ఆయన చెప్తాడు కదా యేసుప్రభు, మనుష్య కుమారునికి భూమి మీద అధికారము కలదు. మనుష్య కుమారునికి పాపాలు క్షమించడానికి అధికారము కలదు. ప్రియులారా, మత్తయి సువార్త కానీ మార్కు సువార్త కానీ ఈ లోక యోహాను సువార్తల్లో కానీ అనేక సార్లు ఆయన తుఫాన్ని గద్దించి సృష్టి మీద తన అధికారాన్ని తెలియజేశారు. అలాగే అనేక అద్భుత కార్యాలు అనేక మందిని స్వస్థపరిచి వాటి మీద ఆయన అధికారాన్ని చూపించారు. దెయ్యాలను వెళ్ళగొట్టి దెయ్యాలపైన కూడా ఆయన అధికారము చూపించాడు. ఇక మరణంపై కూడా ఆయన జయం పొందినట్టుగా, అలాగే ఆయన యాయిరు కుమార్తెను లేపాడు. అలాగే నాయున్ అనేటువంటి ఊరిలో విధవరాలి కుమారుని లేపాడు, లాజర్ని లేపాడు. అంటే మరణం మీద కూడా ఆయనకి పరిపూర్ణమైన అధికారం ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1:22 మనం చూస్తే అండి, ఎఫెసీ 1:22, 23 కూడా, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడు, సమస్తము పైన ఆయన్ని సంఘానికి శిరస్సుగా ఉంచాడు. ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తే. దేవుడు సమస్తాన్ని యేసుక్రీస్తుకే లోపరిస్తే, యేసుక్రీస్తు పాదాల క్రింద ఉంచితే యేసు తండ్రికి విధేయుడిగా లోబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సమస్తమును అప్పగించి సమస్తం మీద మనకు అధికారం ఇస్తే మనం కూడా ఏం చేయాలా? దేవునికి విధేయత చూపించాలి, దేవునికి లోబడాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అండి. హెబ్రీ పత్రిక 2:8. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రతి దాని మీద దేవుడు అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తనలు 8:6లో ఇందాక మనం చదివిన దాంట్లోనే చక్కని మాట అక్కడ మనం చూసాం కదా. అలాగే 82:6లో కూడా మనం ఆ మాట చూస్తామండి. కీర్తనలు 82:6, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ దైవములు అనేటువంటి మాట చూస్తే, దైవములు అన్నటువంటి ఈ పదం ఎలోహిం అనేటువంటి హీబ్రూ పదం, దానికి సంబంధించి ఇశ్రాయేలీయుల్లో న్యాయాన్ని జరిగించడానికి, బలహీనలను కాపాడడానికి దేవుని ప్రతినిధులుగా నియమించబడిన అధికారులని న్యాయాధిపతులను సూచించవచ్చు. మానవులు శక్తి కలిగిన దైవాలని కాదు. వాళ్ళు న్యాయం తీర్చడానికి, నీతి న్యాయాలు జరిగించడానికి దేవుడి ద్వారా శక్తిని అధికారాన్ని పొందుకొని నింపబడినటువంటి దేవుని ప్రతినిధులని ఈ అర్థం 82:6లో ఉన్నటువంటి అర్థం అండి. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో ఆయన మానవునికి అధికారం ఇచ్చాడు సమస్తమైనటువంటి వాటి మీద. ఆ అధికారాన్ని కోల్పోయాడు ఆదాము దగ్గర నుండి. మరలా యేసుప్రభు వారి దిగొచ్చి యేసుప్రభు వారికి మరలా తండ్రి ఆ అధికారం ఇచ్చినప్పుడు యేసుప్రభుని మనం విశ్వసిస్తే అట్టి అధికారాన్ని దేవుడు మరలా మనకు దయచేవాడై ఉన్నాడు. మత్తయి సువార్త 6:26లో మనం చూస్తే అక్కడ ఆకాశ పక్షుల గురించి తెలియజేశానంటాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అంటే ఆకాశ పక్షులనే దేవుడు పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని మరీ నిశ్చయముగా పోషిస్తాడు అని. కాబట్టి ప్రియులారా, మనకున్నటువంటి ప్రతి విషయంలో దేవుడు మనకు సర్వాధికారాలు ఇచ్చాడు. ఆయన క్రింద మనం ఉన్నాం కనుక ఆయన మీద ఆనుకొని మనం దేవునిలో ముందుకు కొనసాగుదాం. ఆయనను పూజిస్తూ ఆయన్నే ఆరాధన చేద్దాం. ఆయన్నే మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమెన్.